రైతులు ఉచ్చులో పడొద్దు. బీఆర్ఎస్ నాయకుల మాయమాటలు నమ్మి అభివృద్ధి అడ్డుకోవద్దు. గిరిజనులను అడ్డం పెట్టుకుని లగచర్లో మంటలు రేపారు. గతంలో భూసేకరణ చేయకుండానే ప్రాజెక్టులు కట్టారా? ఎవరు అడ్డొచ్చినా కొడంగల్ను పరిశ్రమలు తీసుకొస్తా. కొడంగల్కు 25,000 ఉద్యోగాలు ఇచ్చి అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటా. దేశంలో 10 నెలల్లోపే 21,000 కోట్ల రుణమాఫీ ఘనత మాదే. సంక్షేమ పథకాల కోసం అప్పులు తేలేదు, భూములు అమ్మలేదు. అప్పుడు వరి వేస్తే ఉరే అన్నారు, ఇప్పుడు బోనస్ ఇస్తున్నాం. పాలమూరుకు ఏటా 20,000 కోట్లు కేటాయిస్తాం. కేసీఆర్ ఎవరిని కలవలే, రేవంత్ అన్న అంటే పలుకుతున్నా. రైతు సదస్సు ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ నిన్న భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. 54,000 కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో వెలుగులు. నిరుడు ఇదే రోజు మార్పు కోసం ఓటేశారు. ఆ ఓటే రైతన్న చరిత్ర తిరగరాసింది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. రైతు పండుగ విజయవంతం. పాలమూరులో భారీగా తరలి వచ్చిన ప్రజలు సీఎం రాకకు ముందే నిండిన ప్రాంగణం. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్నది. 4వ విడత 2,747 కోట్ల రుణమాఫీ జరిగింది. లగచెరులో పారిశ్రామిక పార్కు భూసేకరణ ప్రక్రియ భూసేకరణకు ప్రకటన జారీ. ఇక రైతుల ఆమోదంతోనే నోటిఫికేషన్లో ప్రభుత్వం స్పష్టత. మంచి ప్యాకేజ్ కూడా ఇస్తారట. కృష్ణా బోర్డును పట్టించుకోవద్దు. 1,005 టీఎంసీలో రాష్ట్రానికి 70% దక్కాలి. ట్రైబ్యునల్ ఎదుట సమర్థంగా వాదించండి. శ్రీశైలంలో టెలిమెట్రీ యంత్రాలు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి. టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశం. బీసీ ఐఏఎస్ అధికారికి అవకాశం. 5 ఏళ్లకు పైగా కొనసాగే ఛాన్స్ అంట. స్పెషల్ సిఎస్ పదోన్నతితో వీడుకోలు వలుకుతున్నారు. స్పెషల్ సిఎస్ అంటే ఐఆర్ఎస్ అది ఇచ్చి 317 జీవో సమస్యల పరిష్కారానికి సర్కార్ పచ్చజెండా. దంపతులు ఆరోగ్య కారణాలు పరస్పర బదిలీలకు ఓకే చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,